కొంగనాడు ఎగ్ పెప్పర్ కుర్మా తయారు చేద్దామండి. కొంగనాడు ఎగ్ పెప్పర్ కుర్మాకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఓకే. ఉడికించిన కోడిగుడ్లు 5, మిరియాలు 1 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పసుపు 1/2 స్పూన్, ధనియాలు 1/2 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, ఎండుమిరపకాయలు 4, ఉప్పు రుచికి తగినంత, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 స్పూన్. సో మరి కొంగనాడు ఎగ్ పెప్పర్ కుర్మాకి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. షెఫ్, మరి ఏ మాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ ప్రాసెస్ ని స్టార్ట్ చేసేద్దాం మనం. స్టార్ట్ చేద్దామండి. ఓకే, అసలు ఈ కొంగనాడు అంటే ఏంటి అండి ఫస్ట్? సో ఇది మనకి యాక్చువల్గా ఏంటంటే కొంగనాడు అనేది ఒక పర్టికులర్ ప్లేస్ అండి. ఇది మనకి కర్ణాటక అండ్ తమిళనాడు బార్డర్స్లో ఉంటుంది. ఓకే, సో డిఫరెంట్ ఎక్కువ అంటే ఇందులో ఏంటంటే స్పైసెస్ ఎక్కువగా ఉంటాయి, డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. కర్ణాటక ఫ్లేవర్స్ అండ్ తమిళ్ ఫ్లేవర్స్ రెండు మిక్స్ అయ్యి వస్తాయి అనమాట. ఓకే, సో స్టవ్ వెలిగించుకుందాం. ఓకే, సో దీనికోసం అని మనం మసాలా తయారు చేసుకోవాలి. సో ఈ మసాలా కోసం అని ఏం చేద్దామంటే ముందుగా మనం నూనె వేసుకుందాం. ఓకే, ఇది జనరల్ రెగ్యులర్ ప్లెయిన్ ఆయిల్ అండి. సో దీంట్లో మసాలాలో నూనె తర్వాత మిరియాలు వేసుకోవాలి. మిరియాలు అలాగే ధనియాలు. ఓకే, సో ఈ ధనియాలతో మనకి బేస్ వస్తుంది అనమాట మసాలా పేస్ట్కి. ధనియాలు అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి. సో జీలకర్ర అలాగే వీటిలో ఎండు మిరపకాయలు కూడా మనం దీంట్లో వేస్తాం. సో ఈ ఎండు మిరపకాయలు కూడా నేను దీంట్లో వేస్తున్నాను. సో దీంతో మనకి ఆ స్పైసీ కారం అనేది వస్తుంది. సో ఈ ఎండు మిరపకాయలు వేసాను. ఒకసారి మంచిగా దీన్ని వేయించుకోవాలి. సో ఇలా హోల్ స్పైసెస్ని నూనెలో వేగనివ్వాలి బాగా. ఓకే, సో దీంతో ఏంటంటే మనం ఈ ధనియాలు జీలకర్ర వేసాం కదా, దీంతో ఈ మసాలా బేస్ అయితే రెడీ అవుతుంది. సో ఈ ఎగ్ పెప్పర్ కోర్మా, పెప్పర్స్ అంటే మనం యాక్చువల్గా ఏంటంటే మిరియాలు. సో ఈ ఎగ్ పెప్పర్ కోర్మాలో ఈ మిరియాల తాలూకు ఘాట్ అని బాగా వస్తుంది. ఓకే, సో ఇలా వేగుతున్న దాంట్లో మనం ఏం చేయాలంటే చిన్నగా ఇలా కట్ చేసుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా నేను దీంట్లో వేసేసాను. ఒకసారి మంచిగా మిక్స్ చేద్దాం. ఓకే, సో ఇది మిక్స్ అయిపోయాక పేస్ట్ చేసుకోవాలి. ఉడకాలి. ఇది సాఫ్ట్గా వేయించి మనం దీన్ని స్మూత్ పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఓకే, కొంగనాడు స్టైల్లో ఎగ్ పెప్పర్ కుర్మా చాలా బాగుంటుంది. ఓకే, వేగుతున్నాయి కదా ఈ హోల్ మసాలాలు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇలా వేయించిన మసాలాలని మనం తీసి పేస్ట్ చేసుకోవాలి. ఓకే, సో యూజువల్గా మనం ఎగ్తో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ కూడా చేసుకోవచ్చు. సో డిఫరెంట్ స్టైల్స్లో అంటే మనకు ఆల్మోస్ట్ అంటే ఇండియానే చెప్పక్కర్లేదు, ఆల్ ఓవర్ వరల్డ్లో ఎగ్స్ చాలా ఇష్టంగా తింటారు అందరూ. సో డిఫరెంట్ స్టైల్లో ఇలా మనం చేయొచ్చు. సో మనం ఇది మసాలాలు ఇలా సాఫ్ట్గా వేగాయి కదా, సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం దీన్ని స్మూత్ పేస్ట్ చేసుకోవడం కోసం మిక్సీలో తీసుకుందాం. ఓకే, సో చల్లార్చాక దీన్ని మెత్తగా మనం పేస్ట్లా చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా ఇలా కంప్లీట్గా ఈ హోల్ స్పైసెస్, ఈ వేయించిన ఉల్లిపాయ ముక్కలు అన్నీ కలిపి మనం తీసుకున్నాం. ఈ ఎగ్ పెప్పర్ కోర్మా కోసం అనేది బేస్ అనమాట. సో ఇది చల్లార్చి మనం పేస్ట్లా చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం దీంట్లో మళ్ళీ రిటర్న్ పెట్టుకున్నాక ఈ కోడిగుడ్లని వేయించాలి. సో వేయించడానికి ఏంటంటే ఇది రెగ్యులర్గా మనం మొత్తం ఇలా గుడ్లు ఉడికించాం కదా, సో దీన్ని ముక్కలుగా చేసి వేయిద్దామండి. సో ఈ వేయించడం కోసం అని మనం నూనె వేసుకోవాలి ముందుగా. సో నూనె వేసుకున్నాక దీన్ని ఇలా 2 ముక్కలుగా చేసుకోండి. ఓకే, సో కట్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా కట్ చేయండి. సో అంటే ఇందులో మసాలా స్టఫింగ్ ఏమైనా ఉంటుందా? దీనిలో ఏం అవసరం లేదు, మనం దీన్ని రెగ్యులర్గా చేయొచ్చు. కాకపోతే దీన్ని ఎప్పుడు కూడా ఇలా ముక్కలుగా కట్ చేసేటప్పుడు ముందుగా దీన్ని అంటే ఇలా బోర్లింగ్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడే ఆ ఎగ్ అనేది మనకి బయటికి రాకుండా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ఇలా చిన్న ఫ్లేమ్ పైన ఈ గుడ్లన్నింటినీ ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. సో జనరల్గా చాలా మంది ఏంటంటే కుక్ చేస్తున్నప్పుడు ఎల్లో బయటకు వచ్చేస్తుంది అంటారు. సో అలా కాకుండా ఇలా రివర్స్లో వేయడం వల్ల అది బయటికి రాకుండా ఉంటుంది. ఇది ఒక మంచి టిప్పు. ఈ కోడిగుడ్లని మనం వేయించుకుంటున్నాం నూనెలో. సో అప్పుడే ఏమవుతుందంటే మనకి మసాలాలు కూడా పర్ఫెక్ట్గా పడతాయి తర్వాత. ఓకే, సో ఇలా మంట మాత్రం చిన్న మంట మీద పెట్టుకోండి. ఓకే, సో ఇలా కలుపుతూ వేయించుకోవాలి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే అది మన పైకి తుల్లే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఓకే, సో దాన్ని టర్న్ చేయదు, ఇలానే వేయించుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని పేస్ట్లా కూడా చేసుకుందాం. మనకి బేస్ ఏదైతే ఈ పెప్పర్ కోర్మా కోసం అని బేస్ కావాలి కదా, సో దీన్ని మనం
స్మూత్ పేస్ట్లా చేసుకుందాం. అవసరమైతే నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా ఇలా మనకి పెప్పర్ కుర్మా కోసం స్మూత్ పేస్ట్ లా చేసుకున్నాం అండి. ఓకే, దీన్ని పక్కన పెట్టుకుందాం. సో ఇలా గుడ్లు కూడా మనకి పర్ఫెక్ట్ గా ఇలా వేగుతున్నాయి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఎగ్స్ ని బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి జస్ట్ ఒక 2 minutes మనం కుక్ చేస్తే సరిపోతుంది. సో ఇదేంటంటే మనకి మసాలాలు బాగా పట్టుకోవడం కోసం ఇలా గుడ్లు వేయిస్తున్నాం. సో దీంట్లో ఇప్పుడు మనం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నాం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఆల్రెడీ మనం మసాలాస్ వేస్తున్నాం కదా, మళ్ళీ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో మనం ఎందుకు యాడ్ చేసాం మళ్ళీ? అది మనకి అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది అనమాట మనకి యాక్చువల్గా ఏంటంటే. సో వేసాక ఎక్కువ గరిట కాకుండా జస్ట్ స్లోగా అలా మిక్స్ చేసుకోండి. ఓకే, సో దీంట్లో ఇప్పుడు మనం స్పైసెస్ అన్ని యాడ్ చేద్దామండి. సో ముందుగా పసుపు, అలాగే పసుపుతో పాటు కారం. ఇది మనకి అంటే కొంచెం స్పైసీగా ఉండబోతుందని చెప్పొచ్చా? మనం ఎందుకంటే ఇందులో ఎండుమిరపకాయలు వేసాం, మిరియాలు వేసాం, అలాగే పసుపు కారం వేసాం. సో ఇది డెఫినెట్గా స్పైసీగా ఉంటుందండి. అలాగే దీంతో పాటు మనకి రుచికి తగినంత ఉప్పు కూడా మనం యాడ్ చేసుకుంటాం. సో ఒకసారి యాడ్ చేసుకున్నాక జస్ట్ అలా నెమ్మదిగా కలపాలి. ఇది ఎక్కువగా మిక్స్ చేస్తే మనకి బ్రేక్ చేసాం కాబట్టి అది ఇంకా పీస్ ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో మీరు కూడా కలుపుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలపండి. సో అలాగే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ ఏదైతే ఉందో మసాలా పేస్ట్ని మనం దీంట్లో యాడ్ చేసేయాలి. ఓకే, సో క్వాంటిటీస్ని బట్టి మనం తీసుకోండి. పేస్ట్లో కొంచెం క్వాంటిటీ ఎక్కువైనా అవసరమైతే మీరు ఈ పేస్ట్ని మీరు రిజర్వ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ కూడా అంటే వేరే రెసిపీలో కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో సరిపడినంత పేస్ట్ వేసాక ఒకసారి మంచిగా ఇలా మిక్స్ చేయండి ఈ ఎగ్ పెప్పర్ కుర్మా కోసం అని. ఓకే, దీంట్లో మనకి గ్రేవీ బ్యాలెన్స్ చేయడం కోసం కొన్ని నీళ్ళు అయితే పడతాయి. సో నీళ్ళు యాడ్ చేస్తున్నాను నేను. సో ఆ గ్రేవీ కన్సిస్టెన్సీని కొంచెం పెంచడానికి మనం వాటర్ యాడ్ చేసామన్నమాట ఇక్కడ. సో వాటర్ వేసాక ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. చాలా స్మూత్ గ్రేవీ వస్తుందండి దీంట్లో. అండ్ ఆఫ్ కోర్స్ స్పైసీ ఉంటుంది. సో ఈ కొంగనాడు స్టైల్లో ఎగ్ పెప్పర్ కుర్మాకి మనకి మసాలాలు అన్నీ యాడ్ చేస్తాం. సో దీంట్లో ఏంటంటే కొద్దిగా కరివేపాకు కూడా అలా పైనుంచి చల్లుకోవాలి. కరివేపాకుతో పాటు కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకోవాలి. సో ఈ కొత్తిమీరని కూడా అలా వేసుకొని దీన్ని మనం మూత పెట్టి కాసేపు అలా మగ్గనివ్వాలండి. అప్పుడే మనకి మంచి ఆ అరోమాస్ అన్నీ బాగా మిక్స్ అయ్యి మనం ఏవైతే యూస్ చేసామో ఫ్రెష్ హెర్బ్స్, అలాగే అంటే ఈ మసాలాలు చేసామో అలాగే వాటితో పాటు కొత్తిమీర, కరివేపాకు, ఈ ఫ్రెష్ హెర్బ్స్ వేసాము, వీటన్నిటి ఫ్లేవర్స్ చాలా మంచిగా మిక్స్ అయ్యి మనకి ఒక డిఫరెంట్ యూనిక్ టేస్ట్ అయితే వస్తుంది. సో ఇటు స్పైసీ లవర్స్ కోసం చాలా అద్భుతమైన డిష్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే ఎగ్ లవర్స్ కోసం ఆఫ్ కోర్స్. సో మనం దీన్ని ఒక 5 నిమిషాల పాటు అలా ఉడకనిద్దామండి. సో దించే ముందు ఈ స్పైసెస్ని కొద్దిగా బ్యాలెన్స్ చేయడం కోసం అని మనం దీంట్లో నిమ్మరసం యాడ్ చేయాలి. ఆ పులుపు లైట్గా తగిలితే ఏమవుతుందంటే మనకి ఆల్రెడీ చాలా ఎక్కువ ఘాటు ఉంటుంది దీంట్లో, దాన్ని బ్యాలెన్స్ చేయాలి. సో లైట్గా దించే ముందు నిమ్మరసం వేస్తే సరిపోతుంది. సో అప్పుడే మనకి పర్ఫెక్ట్ అయిన కొంగనాడు ఎగ్ పెప్పర్ కుర్మా అయితే రెడీ అవుతుందండి. సో మరి షెఫ్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది అనిపిస్తోంది నాకు. ఒకసారి చెక్ చేద్దామంటారా? చూద్దామండి, ముత్తియండి. కరివేపాకు తాలూకా అరోమా అయితే చాలా బాగా తెలుస్తోంది. అండ్ అలాగే గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా చాలా థిక్గా అయిపోయింది. సో చాలా ఘాటు ఫ్లేవర్స్ తో రెడీ అయిందండి మనకి కొంగనాడు స్టైల్లో ఎగ్ పెప్పర్ కుర్మా. సో నేను చెప్పాను కదా కొద్దిగా బ్యాలెన్స్ చేయడం కోసం అని దించే ముందు అలా కొద్దిగా నిమ్మకాయ రసం అలా వేసుకుందాం. సో నిమ్మరసం వేసి, సో స్పైసీ లవర్స్ కి అయితే నిమ్మకాయ రసం అవసరమే లేదు, వాళ్ళు స్పైసీగా కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఈవెన్ మీరు తినేటప్పుడు కలుపుకున్నా పర్లేదు. ఓకే, సో మనం స్టవ్ ఆఫ్ చేద్దామండి. సో కొంగనాడు స్టైల్లో ఎగ్ పెప్పర్ కుర్మా చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ రెసిపీ అని చెప్పొచ్చు. డెఫినెట్గా అందరూ లైక్ చేస్తారు. ఓకే, సో ఈ విధంగా ఇలా కొంగనాడు స్టైల్లో చేసాం. కొంగనాడు ఎగ్ పెప్పర్ కుర్మాకి కావలసిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు 5, మిరియాలు 1 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పసుపు 1/2 స్పూను, ధనియాలు 1/2 స్పూను, జీలకర్ర 1 స్పూను, ఎండుమిరపకాయలు 4, ఉప్పు రుచికి తగినంత, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 స్పూను. కొంగనాడు ఎగ్ పెప్పర్ కుర్మా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక
మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి మరి కాసేపు వేయించుకొని స్టవ్ ఆపి మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అదే ప్యాన్లో మరికొద్దిగా నూనె, ఉడికించిన కోడిగుడ్డుని రెండిటిగా కట్ చేసుకొని వేడైన నూనెలో వేసి వేయించుకోవాలి. గుడ్లు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు, ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్, అలాగే సరిపడా నీళ్లు వేసి కలిపి కరివేపాకు, కొత్తిమీర వేసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మిశ్రమం బాగా ఉడికాక స్టవ్ ఆపి నిమ్మరసం వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఘాటు ఘాటు మసాలా ఫ్లేవర్స్తో కొంగనాడు ఎగ్ పెప్పర్ కుర్మా